2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు పరిధిలో మరొక ముఖ్య నియోజకవర్గానికి వెళ్దాం. పెద్దాపురం. ఈసారి పెద్దాపురం ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు? గతంలో బలాబలాలేంటి? రానున్న రోజుల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ చాలా ఉత్కంఠభరితంగా పెద్దాపురంలో ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఓసారి పరిశీలిద్దాం. పెద్దాపురం నియోజకవర్గంలో మండలాల విషయాలకు వస్తే పెద్దాపురం, సామర్లకోట. ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,04,566 పురుష ఓటర్లు కాగా స్త్రీలు 1,07,482, ట్రాన్స్జెండర్స్ 13 మంది. మొత్తం ఓట్ల సంఖ్య 2,12,061 ఓట్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాపులు కమ్మలు 7 సార్లు గెలిచిన స్థానం ఇది. కాంగ్రెస్ తెలుగుదేశం 6 సార్లు గెలిపించారు. డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడ 2009లో ప్రజారాజ్యం నుంచి పంతం గాంధీ మోహన్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా చినరాజప్పకు 2 వరుస విజయాలు, హోంమంత్రి పదవి చేసిన హిస్టరీ. ఇక 20 ఏళ్ళుగా కాపులే గెలుస్తున్న నియోజకవర్గం పెద్దాపురం. ఇక సామాజిక ముఖ చిత్రానికి విషయానికి వస్తే కాపు 31%, కమ్మ 13%, ఎస్సీ 17%, సెట్టిబల్జ 7%, కొప్పుల వెలమ 7%, ఇతర కులాలు 25%గా ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందింది నిమ్మకాయల చినరాజప్ప. ఆయనకు వచ్చిన ఓట్లు 75,914 ఓట్లు. ఆయన మీద ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ తోట సుబ్బారావు నాయుడు 65,251 ఓట్లు పోలేని. అయితే 10,663 ఓట్లతో చినరాజప్ప ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక 2019 విషయానికి వద్దాం. 2019లో మరొకసారి నిమ్మకాయల చినరాజప్ప వైపే పెద్దాపురం ప్రజల మొగ్గు చూపించారు. రెండోసారి ఆయన గెలిపించుకున్నారు. ఆయనకు వచ్చిన ఓటు శాతం చూద్దాం. 67,393 ఓట్లు ఆయనకు పోలు కాగా తోటవాణి, ఆయన ప్రత్యర్థిగా ఉన్న తోటవాణికి 63,366 ఓట్లు పోలేని. 4,027 ఓట్లతో వైసీపీ ప్రభంజనంలో కూడా మళ్ళీ రాజప్పనే గెలిపించుకున్నారు ఇక్కడ ప్రజలు. ఇక ఈసారి బరిలో ఎవరున్నారు? ఈసారి చాలా కీలకంగా మారుతున్న ఎన్నికల నేపథ్యంలో పెద్దాపురం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు? దావులూరి దొరబాబు ఈసారి కొత్త వ్యక్తికి, ఎన్ఆర్ఐకి ఇక్కడ మొదటిసారి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. ఆయన మీద మళ్ళీ బరిలో ఉన్నారు నిమ్మకాయల చినరాజప్ప. హ్యాట్రిక్ కోసం రాజప్ప ఎదురు చూస్తుంటే మొదటిసారి అసెంబ్లీలకు వెళ్ళాలని దొరబాబు యోచిస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే సాఫ్ట్వేర్ నిపుణుడు, ఎన్ఆర్ఐ కావడం, స్థానికుడు కావడం ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు. ఇక చినరాజప్పని ఎదుర్కోవడానికి జగన్ ఎత్తుగడ అని చెప్పి ఇక్కడ టాక్. సంక్షేమ పథకాలు, ఎంపీ అభ్యర్థి సునీల్తో కలిసి ప్రచారం చేయడం చాలా సానుకూలంగా దొరబాబుకు ఉండే ఛాన్స్ ఉంది. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వద్దాం. తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విషయానికి వస్తే అమలాపురం వాసి అయిన 2 సార్లు ఎమ్మెల్యేగా పెద్దాపురం నుంచి గెలవడం, గత ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి విధులు నిర్వహించడం, స్థానికుడి కాకపోవడం మైనస్ పాయింట్, కొత్త వారికి అవకాశం అనే ప్రచారం ప్రతికూలంగా మారడం. ఇక ప్రధాన అంశాలు. స్థానికత ఈసారి ప్రధాన ప్రచారాస్త్రంగా ఈ నియోజకవర్గంలో ఈ క్యాంపెయిన్లో మారింది. గత ఎన్నికల వైసీపీ అభ్యర్థి భర్త తోట నరసింహం జగ్గంపేటకు వెళ్ళిపోవడం. ఇక కొత్త అభ్యర్థిని బరిలో దించి గెలవాలన్నది వైసీపీ వ్యూహం. హ్యాట్రిక్ మంత్రం పఠిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప ప్రధాన ప్రత్యర్థులిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో చాలా కీలకంగా ఈ నియోజకవర్గం మారనుంది. ఎందుకంటే పిఠాపురం దీని పక్క నియోజకవర్గమే. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మనం ఆ ప్రభావం అంతా కూడా పొత్తు పార్టీ మీదకి వస్తుందా? చినరాజప్పకి ఓట్ బ్యాంక్ పెరుగుతుందా? దొరబాబు మొదటిసారి అసెంబ్లీలోకి వెళతారా? చినరాజప్ప హ్యాట్రిక్ కొడతారా? పెద్దాపురం ప్రజలు ఎవరికి పట్టం కట్టపోతున్నారు? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న అంశం.